వెల్కమ్ టు మెగానెట్ టీవీ. నా పేరు రహీం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్లను లెక్కిస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఓటింగ్ జరిగింది. ఇక మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఇవాళ సాయంత్రానికి ఫలితాలు ఓ స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తున్నారు. పురపాలక సంఘాల్లో 2 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో పురపాలికలో వార్డుకో టేబుల్, నగరపాలికలో డివిజన్కో టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండు 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఇక ఉదయం 11 గంటలకు మొదటి ఫలితం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు పోటాపోటీగా తలబడ్డాయి. జనసేన పార్టీ, ఎంఐఎంలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలు గెలుస్తూ ఉన్నాయి. తెలంగాణలో మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్లను లెక్కిస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఓటింగ్ జరిగింది. ఇక మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఇవాళ సాయంత్రానికి ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తున్నారు. పురపాలక సంఘాల్లో 2 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో పురపాలికల్లో వార్డుకో టేబుల్, నగరపాలికల్లో డివిజన్కో టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఇక ఉదయం 11 గంటలకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో పోటాపోటీగా తలబడ్డాయి. ఇటు జనసేన పార్టీ, ఎంఐఎంలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీలు గెలుస్తున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఓట్లను లెక్కిస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఓటింగ్ జరిగింది. ఇక మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఇవాళ సాయంత్రానికి ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తున్నారు. పురపాలక సంఘాల్లో 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో పురపాలికల్లో వార్డుకో టేబుల్, నగరపాలికలో డివిజన్కో టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో 1000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఇక ఉదయం 11 గంటలకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు పోటాపోటీగా తలబడ్డాయి. జనసేన పార్టీ, ఎంఐఎంలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీలు గెలుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ఫలితాల్లో ఎక్కువగా కాంగ్రెస్ హవానే కనబడుతూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది. మరి ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, మొదటి నుంచి ఏదైతే ఈ మున్సిపల్ సంబంధించిన ఎన్నికల్లో అయితే పోటాపోటీగా 3 పార్టీలు కూడా ప్రముఖంగా పోటీ పడ్డాయి. ఎక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు లాగానే దీన్ని కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారాలు కానివ్వండి, విమర్శలు, ప్రతి విమర్శలు మనం మొదటి నుంచి చూసాము. ఆ తర్వాత ఎన్నికల రోజు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయో దాని ప్రకారమే దాదాపుగా అధికార పార్టీ కాంగ్రెస్ని హవా కొనసాగిస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గట్లేదండి, గట్టి పోటీ ఇస్తున్నట్లు కనబడతా ఉంది. దాదాపుగా ఏదో సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీ కూడా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి కైవసం చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి తాజా అప్డేట్ అండి. దానికి సంబంధించినటువంటి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇటు పక్క ఇందాక కొద్దిసేపటి క్రితం వచ్చిన వార్తల ప్రకారం చూసుకుంటే ఏదైతే దానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో అయితే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఓవరాల్గా చూసుకుంటే చెప్పినట్టు ఏదైతే 70-80% రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా దక్కించుకోవాలి, మనమే మున్సిపాలిటీలు అధికంగా గెలవాలి అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో ఆ దిశగానే పయనిస్తున్నట్లు అర్థమవుతా ఉంది. తాజా విశ్లేషణ ఏంటి సార్? హలో కోటేశ్వరరావు గారు చెప్పండి. రహీం గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా దానికంటే ముందే నా అభిప్రాయం నేను వివిధ సందర్భాల్లో చెప్పాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ మున్సిపాలిటీల్లో కూడా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎట్లాగైతే అనుకున్న దానికంటే బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది, స్థానాలను కూడా అది గెలుచుకుంది అనేటువంటిది రుజువైంది. అదే ట్రెండ్ అంటే 60% అటు ఇటుగా కాంగ్రెస్ కి, రెండో పెద్ద పార్టీగా బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ ఉంటుందనేటువంటిది గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో వచ్చినటువంటి ఓట్లను చూసి మనం ఫలితాలని నిర్ధారించినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, పంచాయతీ ఎన్నికల తీరుతెన్నులు ఇవన్నీ చూసినప్పుడు పంచాయతీ ఎన్నికల నాటికి ఇవాళకి అంటే నిన్న పోలింగ్ జరిగిన నాటికి పెద్ద పెను మార్పులు ఏమీ లేవు కనుక ఫలితాలు అదే విధంగా ఉంటాయి అనేటువంటిది ఆ అంచనాతోటి నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను.
మీరు చెప్పినట్టుగానే మొన్న జరిగిన ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు ఏదైతే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆ తర్వాత రెండో విడత జరిగినట్టు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా ఒకసారిగా గట్టి షాక్నే ఇచ్చింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి. మీరు చెప్పినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇటుపక్క స్థానిక సంస్థలు ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు, మార్పులు రావడానికి ప్రజా తీర్పుల అభిప్రాయాలు మార్పు రావడానికి పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి గతంతో ఉన్నప్పుడు ఎక్కువగా మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ కైవసం చేసుకుంది. ఆ ప్రభావంతో మళ్ళీ ఇంకోసారి అంటే దాదాపు ఆ నాయకులు ఎక్కువగా పరిచయ కార్యక్రమాలు ఉంటారు కాబట్టి గతంలో జరిగినట్టు 10 ఏళ్లలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కొంత ఆశ పెట్టుకుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కూడా పెద్దగా మీరు చెప్పిన భారీ మార్పులు అయితే ఏం లేవు, కానీ కొన్ని చిన్న చిన్న సంఘటనలు మినహా. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ సంగారెడ్డి జిల్లా సంబంధించినట్టు మొదటి బోణి బీఆర్ఎస్తోనే మొదటిగా బోణి కొట్టింది కాబట్టి ఇక ఇదే ఉత్సాహంతో దూసుకుని వెళ్ళిపోతాం అనే ధోరణిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా పార్టీ నాయకులతో మీరు చూడండి అనూహ్యంగా భారీ మార్పులు చూస్తారు, ఎక్కువ శాతం మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలు గెలుస్తారని చెప్పడం, కాకపోతే కొద్దిసేపటి క్రితం పార్టీ నాయకులందరినీ సమావేశపరిచిన సందర్భంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకుంటే భారీ స్థాయిలో గెలవబోతున్నాం అనే విషయాన్ని చెప్పారు. మొదటగా ఒకసారి చూస్తే ధనాధన రిజల్ట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వార్డులే వచ్చినాయి. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ మధ్యాహ్నంలోపు ఈ ఫలితాల్లో వెలువడే అవకాశాలు చూస్తూ ఉంటే ఇటు పక్క మొదటి నుంచి అనుకున్నట్టుగానే బీజేపీ నామాత్రం పోటీగానే కనబడుతుంది, పెద్దగా పుంజుకున్న దాఖలైతే ఏం లేవు. ఎందుకు బీజేపీ పార్టీ చూస్తే క్షేత్రస్థాయిలో బలంగానే కనబడతా ఉంది, కానీ ఎన్నికలు వచ్చేటప్పుడు ఫలితాల్లో ఎందుకు అనుకున్నంత ఆశాజనకంగా పెద్దగా మార్పులు ఎందుకు కనబడట్లేదు అంటారు? దాని యొక్క ప్రభావం ఏంటంటే బీజేపీ 8 లోక్సభ నియోజకవర్గాల్లో అదే విధంగా అసెంబ్లీ స్థానాల్లో అది గెలిచింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రభావం కనపడలేదు అనేటువంటిది పంచాయతీ ఎన్నికలలో వచ్చినటువంటి ఒక ట్రెండ్. ఎందుకని మరి దాని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా మొత్తం రాష్ట్ర నాయకత్వం కానీ గ్రామీణ ఓటర్లని ఎందుకు ప్రభావితం చేయలేకపోయింది అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. అందుకని ఈ ఎన్నికల్లో కూడా బహుశా అదే వైఫల్యం ఏమన్నా పునరావృతం అవుతుందా అప్పుడే మనం చెప్పలేము. గతంలో వచ్చినటువంటి సీట్లను ఓట్లను అది నిలుపుకుంటుందా లేకపోతే ఇంకా తగ్గిపోతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక కేటీఆర్ ఎన్నికల ఫలితాలు వస్తున్నటువంటి సమయంలో ఆ విధమైనటువంటి ఆశాభావాన్ని తన కార్యకర్తలకి కల్పించవచ్చు. కానీ ఇప్పుడు అటువంటి ఆశాభావాలు ఎన్నికలకు ముందు చెప్తే వేరు, కానీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఆ విధంగా మందే విజయము అని అంటే రాలేదనుకోండి, అప్పుడు కేటీఆర్ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఆయన స్థానం పలచబడిపోతుంది. అందుకని చూద్దాం, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, కొన్ని ట్రెండ్స్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. ఆ ట్రెండ్స్ ప్రకారం నేను ముందే చెప్పినట్టుగా బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాగైతే తన యొక్క బలాన్ని చూపించిందో, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే సర్పంచ్ స్థానాలు వచ్చాయో, మరి ఇప్పుడు కూడా అదే రేంజ్ లో రావచ్చు. అదే రేంజ్ లో వచ్చినా గానీ బీఆర్ఎస్ నాయకులకి అదొక కాన్ఫిడెన్స్, మన మీద మనల్ని అభిమానించేటువంటి జనం కూడా ఉన్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడటానికి అయితే దోహదం చేస్తుంది. కానీ బీజేపీ పరిస్థితి ఇప్పుడు బీజేపీకి నిజానికి ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో అది మేము రెండవ పార్టీగా వచ్చి ఇక రాబోయే రోజుల్లో అధికారం మాదే అని చెప్పుకున్నటువంటి పార్టీ, అందులోనూ అది పట్టణ ప్రాంత పార్టీగా, పట్టణాల్లో బలం ఉన్నటువంటి పార్టీగా కొన్ని గతంలో ఉన్నమాట వాస్తవం కొన్ని పాకెట్స్ లో. కానీ ఇప్పుడు మరి ఆ పాకెట్స్ ను కూడా నిలుపుకుంటుందా లేదా అనేటువంటిది పెద్ద సమస్య. ఒకవేళ నిలుపుకున్నా గానీ అది క్లెయిమ్ చేసిన విధంగా అది మా బలం ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పినటువంటి మాటల్ని రాబోయే రోజుల్లో జనం విశ్వసించేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు అతిశయోక్తులు ఇట్లాగే చెప్తారులే, ఏమీ లేకపోయినా కానీ అక్కడ మహాసముద్రాలు ఉన్నాయని చెప్తారు, ఎండమాములు తప్ప అనేటువంటి అభిప్రాయం కొన్ని సందర్భాల్లో వ్యక్తమైంది. మరి ఇప్పుడు కూడా బీజేపీ అదే పరిస్థితిని సృష్టించుకుంటుందా లేకపోతే మెరుగుపరుచుకుంటుందా అనేది మనం చూడాల్సి ఉంది. అప్పుడే ఎన్నికల ఫలితాలు ఇంకా మధ్యాహ్నం 12 గంటల తర్వాత
వచ్చేటువంటి ట్రెండ్స్, అప్పటికి వచ్చినటువంటి ఫలితాలు, దాన్ని బట్టి కొంత స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. గారు ఇక్కడ చూసుకున్నట్టే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే కనబడతా ఉంది. అనుకున్నట్టుగానే బీజేపీ అంత ప్రభావం చూపించట్లేదు. అందుకాక రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఈ మున్సిపల్ ప్రచార సభల్లో చెప్పినటువంటి అంశం కూడా అది గట్టిగా పనిచేసిందా లేదా అనే దానికంటే కూడా కొంతవరకు ఏదైతే మోరీ క్లీన్ చేయాలంటే మోడీ వస్తారా అనే విషయాన్ని కూడా బలంగా తీసుకెళ్లారు కొన్ని చోట్ల. సరే, అవన్నీ పక్కన పెడితే మన అనుకున్నట్టుగానే ఇటు కరీంనగర్ సంబంధించిన విషయంలో అయితే బీజేపీ కొంచెం హవానే కనబడతా ఉంది. ఇటు పక్క విచిత్రం ఏంటంటే కేసీఆర్ సొంతమైన ఏరియా అయినటువంటి గజ్వెల్లో బీఆర్ఎస్కి ప్రతికూల ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? చూడాలి, పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత కరీంనగర్, నిజామాబాద్లో మాదే పీఠం అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ నాయకులు మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందుకని నిజానికి ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? నా అభిప్రాయం అయితే ఆ రెండు కార్పొరేషన్స్ లో హంగు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకని బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే అది నిజంగానే ఆ పార్టీ గొప్పగానే అక్కడ వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగిలినటువంటి మున్సిపాలిటీలో దాని పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేటువంటి కూడా చూడాలి. ఏమైనప్పటికీ అక్కడ బండి సంజయ్ తన యొక్క స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశారు అనేటువంటిది స్పష్టం. అందుకోసం ఆయన మతం కార్డును కూడా బాగానే వినియోగించారు. మజ్లిస్ తోటి, మజ్లిస్కి అమ్ముడుపోయింది, మజ్లిస్కి అప్పగిస్తున్నారు అనేటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రచారాన్ని కూడా ఆయన చేశారు. మరి అది ఏ మేరకు పనిచేసింది ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇంకా అప్పుడే మనం అయితే నిర్ధారణకు రాలేం. కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, లేదా మిగతా ప్రాంతాలు కూడా అనేది నేను చెప్పదలుచుకున్నాను.